జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి నడి రోడ్డు మీద కాల్చి చంపాలని వ్యాఖ్యలు చేశారో మరి ఆయన యొక్క వివరణ మనం చూస్తే అతను ఆవేదనతో కాదు ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశాడనేది ఒకటి స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఎవరైనా ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు తొందరపాటు పడితేనో పొరపాటు జరిగితేనో భారతదేశ ప్రజాస్వామ్యంలో ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులను చూసాం మనం. మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు జరిగిన పొరపాటుకు కానీ వ్యాఖ్యలకు కానీ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయటం మనం ప్రజాస్వామ్యంలో మనం చూసాం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన వ్యాఖ్యలకి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయకపోగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు ఆవేదనతో మాట్లాడానని చెప్పి చెప్పడం చూస్తే తన యొక్క నిజ స్వరూపం ఏదైతే ఉందో తన యొక్క మనస్తత్వాన్ని తన యొక్క ఉన్మాదితత్వాన్ని వ్యక్తం చేసే విధంగానే తన యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. తను ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశాడు అనేది స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే ఎన్నికల హామీలు అమలు జరగకపోతే ఎన్నికల హామీలు అమలు జరగలేదనో లేదా మీరు ప్రజలకు ఇదిగో ఈ హామీలు ఇచ్చారు ఇవి ఇంకా అమలు చేయాల్సిన అవసరం ఉంది మీరు అమలు చేయటం లేదు అని చెప్పి ప్రభుత్వం మీద వ్యాఖ్యానించడమో మనం చూస్తాం తప్పితే మిమ్మల్ని నరుగుతా చంపుతా అని మాట్లాడటం అనేది మనం ప్రజాస్వామ్యంలో చూడం. కానీ ఇవాళ తను ప్రతిపక్ష నాయకుడిగా ఈ వ్యాఖ్యలు చేసిందని మనం స్పష్టమవుతూ ఉంది. తనలో ఉన్న నిజ స్వరూపం ఏదైతే ఉందో తన ఫ్యాక్షన్ మెంటాలిటీ కావచ్చు తన యొక్క ఉన్మాదమైన మనస్తత్వం కావచ్చు ఇవన్నిటినీ ఈ వ్యాఖ్యల ద్వారా బయటపడి అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుంచుకోవాలి, తన తండ్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కూడా చాలా అంశాలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత మా వల్ల కాదు మేము అమలు చేయలేమని చెప్పి అజెండా నుంచి తొలగిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చాలా హామీలు ప్రజలకు ఇచ్చాం. ఆ హామీలన్నీ కూడా ఇవాళ ప్రభుత్వ పరంగా ఆర్థిక పరంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా ఆర్థిక భారం ఉన్నా కూడా వాటన్నింటినీ అమలు చేసే ప్రక్రియలోనే ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉందనేది మరొకసారి మేము గుర్తు చేయదలుచుకున్నాం. రైతుల రుణమాఫీ వస్తే జగన్మోహన్ రెడ్డి నేను చేయలేనని చెప్పాడు. కానీ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని అమలు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది ఈ ప్రభుత్వాన్ని. ఒకటి కాదు రెండు కాదు 24,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఈ రాష్ట్రంలో అమలు చేయడం జరిగింది. రుణమాఫీ ఎక్కడ జరిగిందని చెప్పి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శాసనసభలోనే చెప్పారు, ఏ రైతులకు రుణమాఫీ అందలేదో మాకు ఆ పేర్లు ఇవ్వండి, మేము ప్రభుత్వ పరంగా వాటిని పరిశీలించి ఆ రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తామంటే ఇంతవరకు వైకాపా పార్టీ నుంచి అటువంటి సమాచారం ప్రభుత్వానికి రాలేదు. అంటే దాన్ని బట్టే వాళ్ళు కేవలం విమర్శ కోసం తప్పితే ఆ పథకం కూడా పేరు పెట్టలేని పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రజల సంపదని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి మనసు వచ్చింది, దోచుకోవడం జరిగింది తండ్రిని అడ్డం పెట్టుకొని. కానీ ఏనాడు 200 రూపాయల పెన్షన్ని మరి 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రభుత్వంలో తండ్రిని అడ్డం పెట్టుకొని దోచుకున్నాడు తప్పితే 200 రూపాయల పెన్షన్ని పెంచాలనే ఆలోచన నాడు ఎందుకు రాలేదు. కానీ ఇవాళ 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేయటం వలన ఇవాళ వృద్ధులు కావచ్చు భర్తలను కోల్పోయిన వాళ్ళు కావచ్చు ఇవాళ వాళ్ళు ఆత్మగౌరవంతో వాళ్ళ యొక్క జీవితాన్ని బతికే విధంగా ఇవాళ ప్రభుత్వం పెన్షన్ని 1000 రూపాయలు చేయటం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే ఆయన నిరుద్యోగం గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క టీచర్ ఉద్యోగాన్ని కూడా నియమించిన పరిస్థితి లేదు. కానీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిఎస్సిని పిలవటం కానీ
డిఎస్సి ద్వారా వేల మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని మేము అడుగుతా ఉన్నాం. అలాగే కానిస్టేబుల్స్ కూడా దాదాపు 8,000 మంది కానిస్టేబుల్స్కి ఇవాళ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చిందంటే ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎంతోమంది నర్సులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ దాదాపు వేలాది ఉద్యోగాలు వివిధ శాఖల ద్వారా ఇవాళ ఈ ప్రభుత్వం నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించిందనేది గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే బీసీలకు సంబంధించి ఎక్కడా లేని విధంగా 10,000 కోట్ల రూపాయల సప్లాన్ని ఇవాళ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది అనేది కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో, నిరుద్యోగ భృతి ఏదైతే ఉందో అదొక్కటే మేము అమలు చేయాల్సిన ఉంది. దాని మీద కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. త్వరలోనే దాని మీద ఒక విధానపరమైన నిర్ణయం కూడా ప్రభుత్వం ప్రకటించబోతా ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎన్నికల హామీలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో ఏవైతే మేము ప్రజలకు చెప్పలేదో చాలా పథకాలను కూడా వాళ్ళ రాష్ట్రంలో మేము అమలు చేస్తూ ఉన్నాం. బాలికలకు సైకిళ్ళు దాదాపు 2 లక్షల పైగా బాలికలకి 9వ చదివే ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో స్కూల్స్ వెళ్ళటానికి వాళ్ళందరికీ కూడా సైకిళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్స్ ఇస్తూ ఉన్నాం. ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే పరిస్థితి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఎన్నికల హామీల్లో జగన్మోహన్ రెడ్డి మాకేం నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నామో ఆ హామీలను అమలు చేసిన చరిత్ర మాకుంది. కానీ మీకు మళ్ళీనో మీ తండ్రి గారికి మళ్ళీనో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికల తర్వాత వాటిని తీసేసిన చరిత్ర మాది కాదనేది కూడా గుర్తుంచుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మేము డిమాండ్ చేసేది ఒకటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వివరణ ఏదైతే మేము చూసామో ఎక్కడా కూడా ఆయనకు పశ్చాత్తాపం కనపడతల్లా, ఆయన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్న సందర్భము కనపడలా. ఆయన వివరణ తన యొక్క వ్యాఖ్యల్ని సమర్థించుకునే విధంగానే తన యొక్క వివరణ ఉందో తప్పితే ఒక ప్రతిపక్ష నాయకుడిగా, బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకి పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయటము, మాట్లాడిన మాటలు పొరపాటుని చెప్పడము ఇవి లేకపోవటం చాలా బాధాకరం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. తన యొక్క మానసికమైన పరిస్థితి ఏంటి అనేది మరొక్కసారి తన యొక్క వివరణ ద్వారా నిరూపితమైంది. ఒక ఉన్మాదమైన మనస్తత్వంతో, ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీతో తను చేసిన తప్పును కూడా సమర్థించుకునే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అనేది ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి రెచ్చగొట్టే ప్రకటనలు, ఉన్మాదంతో చేసిన ప్రకటనలు చేస్తూ ఉన్న ప్రతిపక్ష నాయకుడు ఏదైతే వివరణ ఏదైతే ఉందో తన వ్యాఖ్యల దానిలోనే, తన వివరణ ద్వారానే తను కావాలనే ఈ వ్యాఖ్యలను చేశాను అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీద తదుపరి చర్యలు, క్రిమినల్ చర్యలు తీసుకుంటారా, క్రిమినల్ పరమైన చర్యలు తీసుకోవటారా, అవన్నీ కూడా మరి ఎలక్షన్ కమిషన్ పరిశీలించి తదుపరి చర్యలు జగన్మోహన్ రెడ్డి మీద తీసుకోవాలని చెప్పి, అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.